అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు కదా, మీకు ఎలా అనిపించింది? ఆయన ఓవర్ కాన్ఫిడెంట్గా నేను ఉంటాననే ఉద్దేశంతో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సో ఈవెన్ రెడ్ కార్డ్ ఇచ్చినా అతను చేసిన తప్పుల వల్లనే అతను బయటకు వచ్చాడు. ఏదో రెడ్ కార్డ్ ఇచ్చారని అయితే ఎగ్జిట్ చేయలేదు అతనికి. అదైతే 100%. నేను లాస్ట్ టైం కూడా ఇదే మాట చెప్పాను. లాస్ట్ వీక్లో అబ్బాయి ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఓటింగ్ నేను ఎవ్రీ వీక్ వేస్తాను. అండ్ నేను 1 నుంచి 7 వరకు సీజన్స్ అన్ని ఎపిసోడ్లు చూసాను. 8th సీజన్ కూడా చూస్తున్నాను. అంటే అబ్బాయి ఎలిమినేట్ అవ్వడం జెన్యూన్ అంటావా? అయితే జెన్యూనే, అది జెన్యూన్ ఎలిమినేట్, 100% జెన్యూన్ ఎలిమినేట్. అది పబ్లిక్ ఇచ్చిన నిర్ణయం అనుకోవచ్చు, నాగార్జున గారు తీసుకుని లేదు పబ్లిక్ ఇచ్చిన నిర్ణయమే అది 100%. ఎందుకంటే మనం ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 80% అయినా రూల్స్ ఫాలో చేస్తూ ఆడాలన్నమాట. అతను 100% రూల్ ఫాలో అవ్వలేదు. ఇరిటేషన్గా మాట్లాడాడు. 1 టైం కాదు, 2 టైమ్స్ కాదు, దగ్గర ఒక 8 to 9 టైమ్స్ మాట్లాడాడు అనమాట. అదే సిచ్యువేషన్లో వాళ్ళ క్లాన్ వాళ్ళు యష్మి మాట్లాడింది అండ్ ప్రేరణ కూడా మాట్లాడారు. కాకపోతే దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫుల్గా మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే లిమిట్లెస్ బిగ్ బాస్ అంటే లిమిట్లెస్గానే మాట్లాడేశాడు అభయ్ నవీన్ ఉన్నాడు కదా. సో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసినాడు. కాకపోతే ఎలిమినేట్ అవ్వడం అనేది నాకు కూడా నచ్చలేదు. కాకపోతే తను కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. కాన్ఫిడెంట్ అంటే ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అనమాట. సో దానివల్ల తను ఎలిమినేట్ అయ్యాడని నా ఉద్దేశం అనమాట. సో అంటే మణికంఠాన్ని తీసుకొచ్చి సపరేట్ గా వార్నింగ్ ఇచ్చారు కదా, అట్లా అభయ్ నవీన్ కూడా సపరేట్ గా వార్నింగ్ ఉంచితే బాగుండే కదా. అవును, మనోడు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. సో సారీ చెప్పుంటే బాగుండేదేమో. సారీ చెప్పకపోవడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంటి, నాగార్జున. బిగ్ బాస్ షో అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? స్టార్టింగ్ లెవెల్ మనకి నాగార్జున గారు గుర్తొస్తారు. మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వింటాం కానీ అది బిగ్ బాస్ ఏంటనేది తెలియదు. బిగ్ బాస్ హౌస్ అసలు బిగ్ బాస్ అంటే ఏంటనంటే మనకి నాగార్జున గారు మాత్రమే గుర్తొస్తారు. సో అన్నీ కూడా డైరెక్ట్గా ఆయన అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసమనే నాగార్జున గారు ఫైర్ అవ్వడంలో తప్పు లేదనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అలా హోస్ట్గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా అలా ఉండాలి, తప్పదు. కానీ ఆయన అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ముందు లోపలికి వెళ్ళి మాట్లాడలేదంటవా? మాట్లాడే ఉంటారు. మనోడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్, కొద్దిగా హైప్ అవుదాం అనుకున్నాడు. సో స్టాండర్డ్గా ఉందాం అనుకున్నాడేమో. సో అదే ఆ మనోడిని కొంప ముంచింది. అన్నట్టయితే అబ్బాయి బయటకు వచ్చేసిన తర్వాత మట్టికి చాలా నిజాలు అయితే బయట పెట్టాడబ్బా. అందులో ఒక నిజం ఏంటంటే మన ఈ మణికంఠ గురించి. మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడంట ఖచ్చితంగా. ఆయన దగ్గరుండి చూశాను నేను. వాడు సర్వే అవ్వడం కష్టమే, చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. విష్ణుప్రియ ఏమో నోరు జారుతుందంట. అలాగే ఆదిత్య ఓం గారి దగ్గర పెద్ద మ్యాటర్ లేదంట. చాలా విషయాలు బయట పెట్టేసాడు ఆయన. చాలా ఫ్రీ అయిపోయాడు ఆయన. నాగార్జున గారు ఎప్పుడైతే రెడ్ కార్డ్ చూపించాడో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయాడు, నేను బయటికి వెళ్ళిపోతాను అని ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది ఇంకా అప్పటికే. ఇక అదే నోరు జారాడు, ఇక బయటికి నూకేశారు.